రతిక మనస్తత్వం. రతిక మనసులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడే స్వభావం కాదు మీది. మీరు ఏ విషయాన్ని అయినా సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా చెబుతారు. అదేవిధంగా మీరు నిజాయితీగా ప్రవర్తిస్తారు. రతిక మీరు దయా గుణం మరియు సేవా గుణం కలిగి ఉంటారు. అలాగే మీరు మోసాన్ని, అన్యాయాన్ని సహించరు. రతిక మీరు పరిధులు దాటని స్వేచ్ఛని కోరుకుంటారు. ఎదుటివారు కూడా మీతో అలాగే వ్యవహరించాలని కోరుకుంటారు. మీపై మీకు నమ్మకం అధికం. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు మంచి అవగాహన కలిగి ఉంటారు. రతిక పని అయినా ముందే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలని కోరుకుంటారు. మీరు కొన్ని విషయాలలో పట్టుదల కలిగి ఉన్నప్పటికీ ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. మీరు సాధారణంగా తప్పు చేయరు. ఒకవేళ మీ కారణంగా ఏదైనా తప్పు జరిగినా హుందాగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. రతిక మీరు ప్రయాణాలు అంటే అధికంగా ఇష్టపడతారు. ఒక చోట రోజుల తరబడి స్థిరంగా ఉండలేరు. మీరు చేసే ప్రయాణాల్లో ఎక్కువగా దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలు ఉంటాయి. అలాగే మీకు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, సాహసోపేత ప్రయాణాలు అంటే ఇష్టం ఎక్కువ. అలాగే రతిక మీరు తరచుగా ఆధ్యాత్మిక కేంద్రాలకు, ఆలయాలకు కూడా వెళ్తుంటారు. మీరు కొత్త విషయాలను చేర్చుకోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏదైనా సమస్యను పరిష్కరించడంలో మీకు మీరే సాటి. రతిక మీ ముందున్న సమస్యను సరిగా అర్థం చేసుకుని దానికి సరైన పరిష్కారాన్ని సూచిస్తారు. మీరు సాధారణంగా ఏ విషయానికి కూడా చలించరు. బాధ బయటికి కనపడకుండా చూసుకుంటారు. కొన్నిసార్లు అనవసర భయాలకు, అపోహలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. ఒకసారి ఒక భయం కానీ, ఒక విషయం కానీ మీ మనసులోకి వస్తే అంత తొందరగా అది మీ నుంచి దూరం అవ్వదు. రతిక మీరు వ్యక్తిత్వ పరంగా ఎంత బలంగా ఉంటారో మానసికంగా అంత సున్నితంగా ఉంటారు. ముఖ్యంగా మీ కుటుంబ సంబంధ వ్యవహారాల్లో చాలా సున్నితంగా ఉంటారు. రతిక మీరు ఏ విషయాన్ని అయినా లోతుగా పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. మీకు స్వేచ్ఛ అధికంగా కావాలి. ఇతరుల ఒత్తిడి ఉంటే ఏ పని చేయలేరు. అలాగే మీపై నమ్మకం లేకుండా అప్పగించే పనులను కూడా మీరు ముట్టుకోరు. రతిక మీరు ఏదైనా ముక్కు సూటిగా, నిజాయితీగా చెబుతారు. అందుకే చాలామంది తమ వ్యక్తిగత విషయాల్లో కూడా మీ సలహా తీసుకుంటుంటారు. మీరు స్నేహానికి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా కనీసం ఒక్కరితో అయినా మీరు స్నేహం చేయకుండా ఉండలేరు. అయితే మీపై ఒత్తిడి అధికంగా ఉంటే కోపానికి, అసహనానికి గురవుతారు. అలాగే సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, చట్టాన్ని గౌరవిస్తారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండదు అనే భావనతో రతిక మీరు ఇంట్లో కంటే ఎక్కువ బయట ఉంటారు. ముఖ్యంగా మీ స్నేహితులతో మీరు ఎక్కువ సమయం గడుపుతారు. అవకాశాలను అందిపుచ్చుకోవడం, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవడంలో మీకు మీరే సాటి. నిర్మాణాత్మకమైన కొత్త ఆలోచనలను, నూతనత్వాన్ని రతిక మీరు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు మార్చుకోవాల్సిన లక్షణాల్లో మొదటిది ఎదుటివారి ఆలోచనలను అర్థం చేసుకోకుండా వాళ్ళ ముఖంపై మీ అభిప్రాయాన్ని చెప్పటం. రతిక మీ వరకు మీకు అది సరిగానే అనిపించినప్పటికీ అది ఎదుటివారి మనస్సును గాయపరిచే అవకాశం ఉంటుంది. దాని కారణంగా రతిక మీ మధ్య సంబంధాలు చెడిపోవచ్చు. అలాగే మీరు మార్చుకోవాల్సిన మరో అంశం మీ ఆలోచనల్లో మీరు సమాజం కంటే చాలా ముందుండి మిగతా వారిని తక్కువగా చూడటం. రతిక మీరు ఒక విషయంలో గొప్పగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకో విషయంలో అంతే గొప్పగా ఆలోచించగలుగుతారు అన్న విషయాన్ని గుర్తించగలగాలి. అప్పుడే మీరు అందరితో మంచి బాంధవ్యాలను కలిగి ఉంటారు. రతిక ఇష్టాలు, ప్రయాణాలు, ఏ విషయాన్ని అయినా తమదిగా చూడటం, స్వేచ్ఛ, న్యాయం, ధర్మం. రతిక అయిష్టాలు ఒకే చోట కట్టుబడి ఉండటం, పరిమితులు, నిరుత్సాహపరచటం,
ఎక్కువ వివరాలతో కూడిన అంశాలు. రతిక ఆరోగ్యం. రతిక సాధారణంగా మీరు బలమైన దేహం కలిగి ఉంటారు కాబట్టి శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మీ శరీరంలో తొడలు, తుంటి ఎముక, కండరాలు, ఊపిరితిత్తులు ఆరోగ్య విషయంలో కొంత బలహీనంగా ఉండే అవయవాలు. వీటి కారణంగా ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, దగ్గు, జలుబు లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని సాధారణంగా బాధించేవి. వీటి విషయంలో రతిక మీరు జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే కాలేయ సంబంధ అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సరైన అలవాట్లు కలిగి ఉండటం మంచిది. శారీరక ఆరోగ్యంతో పాటు రతిక మీరు జాగ్రత్తగా ఉండాల్సింది మీ మానసిక ఆరోగ్యము విషయంలో కూడా మానసికంగా కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు బాగా నమ్మిన విషయాలలో లేదా వ్యక్తుల విషయంలో మీరు నమ్మినది తప్పని తెలిసినా లేదా రతిక మీకు నమ్మక ద్రోహం జరిగినా దాని నుంచి తొందరగా బయటపడక మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ విషయాన్ని కూడా మీరు మనసుకు తీసుకోకుండా ఉండటం మంచిది. దాని వలన మీ మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. రతిక ఆర్థిక స్థితి. రతిక మీకు డబ్బు సంపాదన విషయంలో, ఖర్చు విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. మీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని ఖర్చు చేయటానికి వెనుకాడరు. ఒకవేళ సమయానికి మీ దగ్గర డబ్బు లేకుంటే వేరే వారితో డబ్బు ఖర్చు చేయించడానికి కూడా వెనకాడరు. సాధారణంగా రతిక మీ ఆర్థిక స్థితి బాగుంటుంది కాబట్టి మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినా అవసరానికి తగినంత మీ దగ్గర ఉంటుంది. అయితే మీరు డబ్బు నగదు రూపంలో మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం అది ఖర్చు కాకుండా ఉండదు. రతిక మీరు వీలైనంత వరకు డబ్బు పొదుపు చేయడం కానీ లేదా దేనిలో అయినా పెట్టుబడి పెట్టడం కానీ చేయండి. దాని వలన మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అలాగే ఖర్చులు మితమీరకుండా ఉంటాయి. రతిక వివాహము. రతిక వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ప్రవర్తన, హుందాతనం అలాగే బాధ్యతగా చూసుకుని మీ స్వభావం మీ జీవిత భాగస్వామిని మీకు మరింత దగ్గరగా చేస్తుంది. పెళ్ళయ్యే వరకు మీరు ఎక్కువ ప్రయాణాలు చేసినా పెళ్ళయ్యాక కుదురుగా ఇంట్లో ఉంటారు. రతిక మీ పిల్లల పట్ల మీకు ప్రేమ, శ్రద్ధ అధికంగా ఉంటుంది. అయితే మీ అతి శ్రద్ధ లేదా వారిపై అతి జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకు, మీ పిల్లలకు మధ్య వారి వయస్సు పెరిగే కొద్దీ అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. రతిక మీరు ఇంటిని, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు. మీరు వివాహం అయ్యేంత వరకు వినోదాలకు, ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చినా వివాహం అయ్యాక మీలో చాలా మార్పు వస్తుంది. రతిక మీరు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతారు. మీ భర్త వ్యవహారాల్లో మీరు తలదూర్చరు. అలాగే అవసరమైతే మీ భర్తకు సాయం చేయడానికి వెనుకాడరు. రతిక మీరు మీ కుటుంబ విషయంలో వీలైనంత వరకు సౌమ్యంగా, అందరితో కలివిడిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. మీరు మీ కుటుంబానికి సంబంధించి ఏ విషయమైనా బాధ్యతతో పూర్తి చేస్తారు.